ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని జి మేకపాడు ఆదర్శ పాఠశాలలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకంలో భాగంగా బాలికల హాస్టల్ కోసం 2.62 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదర్శ పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణం, ఆట స్థలాన్ని చదును చేయడం, 3-ఫేజ్ విద్యుత్ కనెక్షన్, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులు గత ఏడాది మంచి ఫలితాలు సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది 3 విద్యార్థులు ఐఐటీ సీట్లు సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ పాఠశాలలలో ఆడబిడ్డలకు పూర్తి రక్షణుంటుందని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆడపిల్లల చదువులను ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నయోమి, తహసీల్దార్ మురళి, దామా మల్లేశ్వరరావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. జరుగుతూ ఉంది. ఈ సమస్య చాలా కాలం నుంచి ఉంది. అలాగే ఆ సమస్య కోసం పరిష్కరించడానికి పాఠశాలకు 3-ఫేజ్ కరెంటు ఏర్పాటు చేయించవలసిందిగా తమని వసతి గృహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సభకి అధ్యక్షత వహించినటువంటి మాజీ సర్పంచ్ సోదరుడు గంగయ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి, అలాగే ఈ మేకపాడు గ్రామ నాయకుడు సోదరుడు సుబ్బారెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారికి, కందుకూరు పట్టణం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మల్లేశ్వరరావు గారికి, మన మోడల్ స్కూల్ ఇంజనీరింగ్ అధికారులు గారికి అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేకపాడు గ్రామ సోదరి సోదరులకు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మన కళా స్కూల్ సిబ్బంది చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా ఈ మన మోడల్ స్కూల్స్ లో నా దగ్గరకు రోజు కూడా ఒక 5 నుంచి 10 మాకు ఆ స్కూల్లో సీటు కావాలని చెప్పి ప్రతి పేరెంట్స్ నా దగ్గరకు రోజు వస్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా స్ట్రెంత్ను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో కొన్ని లోటుపాట్లు, ట్రాన్స్పోర్ట్ కానీ ఈ హాస్టల్ వసతుల్లో కొంచెం ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్పడం. హాస్టల్ కూడా కంప్లీట్ గా బ్రహ్మాండంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు మా అందరికీ ఆదర్శప్రాయుడైన మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడి పిల్లలు చదువుకోవాలి, ప్రతి పేద పిల్లలు కూడా చదువుకు దూరంగా ఉండకూడదు, వాళ్ళకి అనేక వసతులు కల్పిస్తేనే వాళ్ళందరూ కూడా చదువుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక దూర చూపుతో ఎంతో క్లిష్టమైన శాఖ విద్యాశాఖ. ఈ శాఖని దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక మోడల్గా తయారు చేయాలని చెప్పి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు ప్రతి స్కూల్ని కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక లివ్ స్కూల్ని ఏర్పాటు చేయాలి. ఆ లివ్ స్కూల్ చూసిన తర్వాత ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ఆయన నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ తయారు చేస్తా ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి పేదవాళ్ళ పిల్లలు కూడా చదువుకి ఆకర్షవంతులై వాళ్ళ కుటుంబాలు బాగుపడాలని చెప్పి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. అలాగే తల్లికి వందనం కూడా కొంతమంది ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఒకరు చదువుకుంటారు, కొంత ఆడపిల్లలు అయితే ఇంట్లో పని చేయించుకోవచ్చు అనే ఆలోచన ఉండదు. అటువంటి ఆలోచన ఉండకూడదు. ప్రతి ఆడపిల్ల కూడా చదువుకోవాలని చెప్పి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందిస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే చదువుకుంటేనే మన పెద్దలు చెబుతా ఉంటారు 3వ కన్ను చదువు అని చెప్పి. అటువంటి పరిస్థితుల్లో మనందరికీ చదువుకుంటేనే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, మనందరం కూడా మన కుటుంబాలు బాగుంటాయి. ఈ రోజు డిగ్రీ అయిపోతే కంపల్సరీగా 30,000 40,000 ప్రైవేట్ కంపెనీల్లో కూడా శాలరీ ఇచ్చే పరిస్థితి. ఇంకా రాబోయే రోజుల్లో చదువుకి ఇంకా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరి పిల్లల్ని కూడా చదివించుకునే విధంగా తల్లిదండ్రులు కూడా ఉండాలని చెప్పి వాళ్ళ ఆలోచన కూడా మారాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ స్కూల్లో కాంపౌండ్ మన లేడీస్ హాస్టల్ కూడా ఉంది కాబట్టి తప్పకుండా మరలా ఇయర్ వచ్చే లోపు కంపల్సరీగా కాంపౌండ్ ఏర్పాటుకు నేను శక్తి వంచన లేకుండా పనిచేసి కంప్లీట్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా ఉన్నా. అట్లాగే గ్రౌండ్ లో జంగిల్ బడి ఉంది, ఇక్కడే పంచాయతీ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, గ్రామ నాయకుడు సుబ్బారెడ్డి అన్న కూడా ఉన్నాడు. కాబట్టి తప్పనిసరిగా ఆ జంగిల్ అంతా క్లీన్ చేసి శుభ్రంగా ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసేదానికి వాళ్ళు సహకరిస్తారని చెప్పి
ఈ సందర్భంగా మీరు హామీ ఇస్తూ, అలాగే 3 ఫేజ్ పవర్ కూడా ఎక్కడ ఎలక్ట్రికల్ ఏఈ ఉన్నాడు, నేను కూడా డిఈ గారితో మాట్లాడి తప్పనిసరిగా స్కూల్కి 3 ఫేజ్ కరెంటు కూడా ఇచ్చేదానికి నేను కృషి చేసి అది కూడా కంప్లీట్ చేస్తానని చెప్పి స్కూల్ బిల్డింగ్ కూడా 3 ఫేజ్ పవర్ వచ్చే విధంగా నేను సపోర్ట్ చేస్తాను. అట్లానే సిబ్బంది కూడా ఇక్కడ ఉండే సిబ్బంది మీరు కూడా నెక్స్ట్ ఇయర్కి ఏవైతే ఇప్పుడు 100 బెడ్స్ ఉన్నాయి, ఆడపిల్లలు 9th తర్వాత 9th to 10th అంటే ఒక ఏజ్ వస్తుంది, వాళ్ళకు ఒక సెక్యూర్ లైఫ్ ఉండాలి. హాస్టల్ మా పాప హాస్టల్లో సెక్యూర్గా ఉందనే విధంగా ఇక్కడ పరిసర ప్రాంతం తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నా. 100 బెడ్స్ మన గ్రామంలో మన ఇళ్లలో కంటే కూడా బ్రహ్మాండమైన వసతులతో హాస్టల్ కట్టారు. మీరు కూడా మీ పిల్లల్ని 9th నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివించుకొని మీ కుటుంబాల్లో వెలుగులు నింపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఈ గ్రామంలో సుబ్బారెడ్డి అన్న నాకు 4.5 సంవత్సరం అయిపోయింది మీ గ్రామంతో పరిచయం స్టార్ట్ అయ్యి. ఎప్పుడు వచ్చినా పాపం మా గ్రామంలో మన పార్టీ వాళ్ళు రెవెన్యూలో అనేక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ఈ రెవెన్యూ సమస్యలు తీర్చాలని చెప్తే ఇప్పుడే వాటికి కొంత వెసులుబాటు కలిగింది. నేను కూడా ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నాడు, బ్రహ్మాండంగా పనిచేసే ఎంఆర్ఓ వచ్చాడు మనకి. ఈ టైంలో ఈ మేకపాడులో ఎవరైతే రెవెన్యూ సమస్యలతో ఇబ్బంది పడతా సతమతం అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా విముక్తి కలిగించాలని చెప్పి ఈ సందర్భంగా ఎంఆర్ఓ గారికి కూడా చెప్తున్నా. తప్పనిసరిగా మొన్న శుక్రవారం, రేపు శుక్రవారం నిన్నే జరగాల్సిన పల్లెనిద్ర కార్యక్రమం పోస్ట్ పోన్ అయింది. తర్వాత నెక్స్ట్ శుక్రవారం రోజు కందుకూరు మండలంలో ఏదో గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం జరుగుతుంది. తప్పనిసరిగా మేకపాడులో రెవెన్యూ సమస్యలు లేని విధంగా నేను కృషి చేసి ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా ఈ రెవెన్యూ విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తా ఉన్నా. అలాగే మీరందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, గత ప్రభుత్వంలో ఎటువంటి కార్యక్రమాలు జరిగినాయో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయాలంటే ఒక ట్యాక్టరీస్గా 5,000 పెట్టుకునే పరిస్థితి ఉండేది గత ప్రభుత్వంలో. ఈ రోజు మనం ఎక్కడ పోయినా వాగులో ఇసుక ఫ్రీగా తీసుకొచ్చుకునే పరిస్థితి ఉంది. స్వాగతం సుస్వాగతం. నెల్లూరులో ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనున్న బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగకు విచ్చేయుచున్న భక్తులకు స్వాగతం సుస్వాగతం. మీ ఎస్కే సలీం, రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ కార్యదర్శి.